వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వ్యక్తి వికాస దశల గురించి ముఖ్యమైనటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా చెప్పుకుందాం. ఆప్షన్స్ చదివితే ఎక్కువ టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో క్వశ్చన్ మాత్రం చదివి ఆప్షన్స్ని డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒకటో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నవజాత శిశు దశ నియోనేట్ స్టేజ్ సాధారణంగా ఎన్ని రోజులు ఉంటుంది? వాట్ ఈస్ ద జనరల్ డ్యూరేషన్ ఆఫ్ నియోనేట్ స్టేజ్? ద ఆన్సర్ ఈజ్ బి, 10 రోజులు. ఇక్కడ 10 రోజులు ఉంటుంది నియోనేట్ స్టేజ్ అని. మామూలుగా ఎలిజబెత్ హార్లాక్ అధ్యయనం ప్రకారం విభజించినటువంటి దశల లోపల ఈ నియోనేట్ స్టేజ్ అనేటువంటి మొదటి స్టేజ్గా ఉన్నది. కానీ జనరల్గా ఆమోదించినటువంటి అంటే రకరకాలటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త రకరకాలుగా దశలు విభజించడం జరిగింది. కానీ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఆమోదించేటువంటి దశలు 4: శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. అంటే ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడాలసెన్స్, అడల్ట్హుడ్. వీటిలో తీసుకుంటే కానీ ఇంకొందరి ప్రకారం ఇంకొన్ని దశలో విభజించడం జరిగింది. సో ఫైనల్గా కొంచెం అటు ఇటుగా ఉంటాయి వివిధ వ్యక్తులు, వివిధ శాస్త్రవేత్తలు చేసినటువంటి వర్గీకరణ. సో ఇక్కడ నియోనేట్ స్టేజ్ అంటే మామూలుగా పుట్టినప్పటి నుంచి మొదటి 10 రోజులు. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ జీవిత వికాస దశలు ఎన్ని? ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ వికాస దశలు ఎన్ని? అకార్డింగ్ టు ఎలిజబెత్, హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెవలప్మెంట్? సో ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ సి, 10 స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం. మొదటిది నవజాత శిశు దశ, నియోనేట్ ఏజ్. రెండవది ఇన్ఫాన్సీ, శైశవ దశ. 3 పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్. 4 ఉత్తర బాల్య దశ, లేటర్ చైల్డ్హుడ్. 5 యవనావిర్భావ దశ, ప్యూబర్టీ. 6 పూర్వ కౌమార దశ, ఎర్లీ అడాలసెన్స్. 7 ఉత్తర కౌమార దశ, లేటర్ అడాలసెన్స్. 8 వయోజన దశ, అడల్ట్హుడ్. 9 మధ్య వయస్సు, మిడిల్ ఏజ్. 10 వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్. ఇవి హార్లాక్ యొక్క జీవిత వికాస దశలు. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, శైశవ దశ, ఇన్ఫాన్సీ యొక్క కాలపరిమితి ఏది అంటుండే. ఇక్కడ శైశవ దశ, ఇన్ఫాన్సీ కాలపరిమితి ఏది అంటే ఇది ఎలిజబెత్కి సంబంధించినటువంటి దాంట్లో తీసుకున్నటువంటి దశ లోపల ఏజ్ కాకుండా జనరల్గా అందరు అంగీకరించినటువంటి అంటే విశ్వవ్యాప్తంగా ఆమోదించినటువంటి మానవ జీవన దశల్లో లోపల తీసుకున్నటువంటి దాంట్లో శైశవ దశ యొక్క కాలపరిమితి అంటుండే ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్ ఏ, 0 to 3 years. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ఇన్ఫాన్సీ స్టేజ్? మరి పుట్టినప్పటి నుంచి మొదటి 3 సంవత్సరాల వరకు అంటే ఈ 0 to 10 days మనం శైశవ దశ నియోనేట్ ఏజ్, నవజాత శిశు దశ అనుకున్నాం. కానీ ఇక్కడ జనరల్గా తీసుకునేటువంటి 4 దశలు అంటున్నాం: శైశవం, బాల్యం, కౌమారం, వయోజన. ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడాలసెన్స్, అడల్ట్హుడ్. ఇవి విశ్వవ్యాప్తంగా అంగీకరించేటువంటి కాబట్టి దీన్ని 0 to 3 yearsగా తీసుకుంటున్నాం. ఫోర్త్ క్వశ్చన్, సాధారణ ఉద్రేకం, జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ శిశువుల్లో ఏ దశ యొక్క లక్షణం? సాధారణ ఉద్రేకం అంటే జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విచ్ డెవలప్మెంటల్ స్టేజ్ ఇన్ ఇన్ఫాంట్స్ అంటుండే ఇక్కడ. సో ఇక్కడ ఇన్ఫాంట్స్ అనేది తీసుకుంటే 4వది ఇక్కడ ఆన్సర్లో ఇన్ఫాంట్స్ అని ఇవ్వడం జరగడం వల్ల మనకు ముందే క్లూ వచ్చినట్టయింది. సో ఇది ఇట్లా ఉంటే మంచిగా, జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విచ్ డెవలప్మెంట్ స్టేజ్ ఇన్ విచ్ డెవలప్మెంట్ స్టేజ్ అంటే సరిపోతుండేది. ఓకే, ఆన్సర్ ఈజ్ సి, శైశవ దశ, ఇన్ఫాన్సీ స్టేజ్ అంటున్నాము. ఇన్ఫాన్సీ స్టేజ్ జనరల్గా ఈ శైశవ దశ అంటే ఇంతకుముందు క్వశ్చన్లో చూసుకున్నట్టు జననం నుంచి 3 years వరకు ఉంటుంది. సో దానిలో మళ్ళీ మనం సబ్డివిజన్ చేసుకుంటే మొదటి 2 వారాలు లేదా 10 రోజుల కాలాన్ని నియోనేట్ స్టేజ్, నవజాత శిశు దశ అని కూడా అంటున్నాం. సో దీనిలో ఫస్ట్ 6 to 9 months వరకు శిశువుకు మొదటి జత దంతాలు రావడం జరుగుతుంది. ఇక్కడ శిశువు లోపల సంవేదనలు, అవధానం, ప్రత్యక్షం, ఆసక్తులు అనేటివి అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే సెన్సేషన్స్, అటెన్షన్, పర్సెప్షన్,
ఇంట్రెస్ట్లు అనేది నెమ్మదిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో ఇక్కడ జనరల్ ఎగ్జైట్మెంట్ అంటాడు. జనరల్ ఎగ్జైట్మెంట్ అంటే ఏముంటుందంటే ఇది మొదటి 4 నెలల వరకు శిశువు ప్రకటించేటువంటి ఏకైక భావోద్వేగం అన్నట్టు. అంటే సర్వసాధారణంగా జనరలైజ్డ్‌గా ఎగ్జైట్మెంట్‌గా తీసుకుంటారు దీన్ని. అంటే ఇదే తర్వాత మళ్ళీ డివైడ్ అవ్వుకుంటూ భయంలాగా, కోపంలాగా, ఆనందం, ప్రేమ ఇట్లా సబ్ డివిజన్స్ అనేటివి తర్వాత వస్తాయి. కానీ స్టార్టింగ్‌లో మాత్రం జనరలైజ్డ్‌గా ఉంటుంది. అందుకే దీన్ని జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ అంటారు. ఇది శైశవ దశ లోపట ఉంటుంది. ఇక్కడ తన వస్తువులతో తానే ఆడుకుంటాడు. ఇతరులను తన వస్తువులను తాకనివ్వడు. ఇలాంటి స్వార్థ లక్షణం అనేది కనబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 బాల్యదశ యొక్క కాలపరిమితి ఏది? బాల్యదశ యొక్క కాలపరిమితి ఏది? వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద చైల్డ్‌హుడ్ స్టేజ్? సో ఇక్కడ మానవ జీవిత వికాస దశల ప్రకారం బాల్యదశ అనేది 4-12 ఇయర్స్ వరకు కొనసాగుతుంది. 4-12 ఇయర్స్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాల్యదశ అంటారు. సో ఈ బాల్యదశ మరి ఇక్కడ బాల్యదశ లోపల జననేంద్రియాల పరిపక్వతతోటి అంతమవుతుంది దశ. ఇదే కాకుండా ప్రౌఢదశ లోపల ఉండేటువంటి వ్యక్తికి గల ఇష్టాలు, ఆలోచనలు, దృక్పథాలు, ఉద్వేగాలు ఇవన్నీ కూడా ఇక్కడే రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బాల్యదశ లోపల తొలి భాగాన్ని ఏం చేస్తారంటే కుతూహలంతో అన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి తపన వాళ్ళలో ఉంటుంది కనుక దీన్ని ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించే వయస్సు అని కూడా అంటారు. సో ఈ వయస్సు లోపల పరిశీలన శక్తి, వివేచనా శక్తి, జ్ఞాపక శక్తి, తార్కిక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్వేగ ప్రకటన లోపల స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అసూయ, కోపం ఎక్కువగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే ప్రధాన వయస్సు అని ఏ వికాస దశను అంటారు? ప్రధాన వయస్సు అని. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాల్య దశనే ప్రధాన దశ అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ ఇక్కడే డెవలప్ అవుతున్నాయి కనుక దీన్ని ప్రధాన దశగా తీసుకుంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే క్రీడా దశ లేదా ప్రీ స్కూల్ వయస్సు అని ఏ దశను అంటారు? విచ్ స్టేజ్ ఈజ్ నౌన్ యాజ్ ప్లే ఏజ్ ఆర్ ప్రీ స్కూల్ ఏజ్? ఇక్కడ మరి 4 దశలు ఉన్నాయి చూడండి. చదవట్లేదు, మనకు లెంతీ అవుతుందని మీరే అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ చేసినట్లయితే కామెంట్ చేయండి. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పూర్వ బాల్య దశ అంటుండే ఇక్కడ. పూర్వ బాల్య దశ ఇది ఎలిజబెత్ హార్లాకు ఇచ్చినటువంటి 10 దశల్లో ఉంది. కానీ జనరలైజ్డ్ దశల్లో బాల్య దశ ఒకటిగానే తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8 బాల్య దశలో పిల్లలు పాఠశాలలో ఎక్కువగా ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటుండే ఇక్కడ. బాల్య దశ లోపల పిల్లలు పాఠశాల లోపల ఏ విధంగా ప్రవర్తిస్తారు? హౌ డూ చిల్డ్రన్ జనరల్లీ బిహేవ్ ఇన్ స్కూల్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ స్టేజ్? సో హౌ దే బిహేవ్ ఇన్ ద స్కూల్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ స్టేజ్? సో ద ఆన్సర్ ఈజ్ బి. మనం ఇంతకుముందు నేను బాల్యదశ లోపల చైల్డ్హుడ్ స్టేజ్ లోపల లక్షణాలు చెప్పడం జరిగింది. సో ఇక్కడ అన్నీ ఇక్కడే మనకున్నటువంటి ఆలోచనలు, అభీష్టాలు, ఎమోషన్స్, ప్రత్యక్షాలు ఇవన్నీ ఇక్కడే డెవలప్ అవుతాయి. అంటే థింకింగ్, లాజికల్ థింకింగ్, అబ్జర్వేషను ఇవన్నీ ఇక్కడే ఎక్కువగా ఉంటాయి అనుకుంటున్నాం కనుక ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పట్టుదలతో పనిచేయడం, అతిశయాలు ప్రదర్శించడం, షోయింగ్ ఎగ్జాగరేషన్స్ అండ్ పెర్సిస్టెన్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే కౌమార దశ అడాల్సెన్స్ కాలపరిమితి ఏది? వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద అడాల్సెన్స్ స్టేజ్? వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ అడాల్సెన్స్ స్టేజ్? కౌమార దశ అని దీన్ని అంటారు. సో ఆన్సర్ ఈజ్ 13 to 21. 13 to 21 ఈ దశలు కొన్ని పుస్తకాల్లో కొందరు మనశ్శాస్త్రవేత్తలు కొంచెం అటు ఇటుగా చేస్తారు. కానీ జనరలైజ్డ్ మాత్రం శైశవ దశ అంటే ఇన్ఫాన్సీ 0 to 3 years, బాల్య దశ చైల్డ్హుడ్ 4 to 12 years, కౌమార దశ అడాల్సెన్స్ 13 to 21 years, వయోజన దశ అడల్ట్హుడ్ 21 years అబోవ్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే కౌమార దశను రాకెట్ పెరుగుదల టు గ్రో టు మెచ్యూరిటీ అని వర్ణించింది ఎవరు? హూ డిస్క్రైబ్డ్ ద అడాల్సెన్స్ స్టేజ్ యాజ్ రాకెట్ గ్రోత్ అని అన్నవారు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ బి.
క్రైగ్. సో క్రైగ్ డిస్క్రైబ్డ్ ద అడాలసెంట్ స్టేజ్ యాజ్ ఎ రాకెట్ గ్రోత్. ఎందుకంటుండు అడాలసెన్స్ రాకెట్ గ్రోత్ అంటుండు అంటే ఇక్కడ వేగం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే వికాసం పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లో తీసుకుంటే దీంతో పాటు సో ఇక్కడ కౌమార దశలో పుట్టిన ఎదుగుదల వేగం కారణంగా ఇక్కడ క్రైగ్ దీన్ని రాకెట్ పెరుగుదల అంటుండే. అంటే క్రైగ్ డిస్క్రైబ్డ్ అడాలసెన్స్ రాకెట్ డ్యూ టు ద ర్యాపిడ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. దెర్ ఈస్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ దట్ టు వెరీ ర్యాపిడ్. సో 11th క్వశ్చన్, కౌమార దశలో ఏ సామర్థ్యం ప్రారంభమవుతుంది? కౌమార దశ లోపల ఏ సామర్థ్యం ప్రారంభమవుతుంది? విచ్ కెపాసిటీ బిగిన్స్ డ్యూరింగ్ ద అడాలసెంట్ స్టేజ్? అడాలసెంట్ స్టేజ్లో ఏ సామర్థ్యం ప్రారంభమవుతుంది? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పునరుత్పత్తి సామర్థ్యం, రీప్రొడక్షన్ కెపాసిటీ. రీప్రొడక్షన్ కెపాసిటీ. ఇక్కడ పునరుత్పత్తి సామర్థ్యం ప్రారంభమయ్యేటి కాలంగా దీన్ని నిర్ధారించడం జరిగింది. దీన్ని యమడా అనేటువంటి ఒక శాస్త్రవేత్త డిటర్మైన్డ్ దట్ రీప్రొడక్షన్ కెపాసిటీ బిగిన్స్ డ్యూరింగ్ ది స్టేజ్ అని చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే మరి కౌమార దశలో లక్షణాలు చెప్తామంటే దీని మీద క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి కనుక ముందు చెప్పట్లేదు. సో కౌమార దశలో యువకులు తమ రోల్ మోడల్స్ని ఆరాధించడాన్ని ఏమంటారు? అంటే సినిమా హీరోలను, లేకపోతే ఎవరైనా టీచర్లను, లేకపోతే బ్రదర్స్, కొలీగ్ ఎవరన్నా పెద్దవాళ్ళని చూసి అనుకరించడం, ఆరాధించడం వాళ్ళను స్టార్ట్ అవుతుంది అంటుండు. సో వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ అడాలసెంట్స్ వర్షిపింగ్ దేర్ ఐడియల్స్ ఆర్ రోల్ మోడల్స్? మరి దాన్ని ఏమని పిలుస్తారు? వ్యక్తిగత ఏకాంతం, నాయక ఆరాధన, అధిక అతిశయం, వైడ్ భావన, వైడ్ కాన్సెప్ట్ అంటుండు, అంటే హైపర్బోల్. సో ఇక్కడ ఆన్సర్ ఈజీగానే ఉంది కనుక నాయక ఆరాధన, హీరో వర్షిప్ ఏమంటారు ఇక్కడ? హీరో వర్షిప్ అనడం జరిగింది. సో 13th క్వశ్చన్, కౌమార దశలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఏవి? కౌమార దశలో ఏర్పడేటువంటి ప్రధాన సమస్యలు. సో వాట్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్డ్ డ్యూరింగ్ ద అడాలసెంట్ స్టేజ్ అంటుంది ఇక్కడ. సో అడాలసెన్స్లో వచ్చేటువంటి సమస్యలు ఏవి? కింద ఆప్షన్స్ చూడండి. సో హియర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరోగ్య మరియు లైంగిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఆర్థిక, నిద్ర స్మృతి సమస్యలు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడే ఉండవు. సో హెల్త్ అండ్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎన్కౌంటర్డ్ డ్యూరింగ్ ద అడాలసెంట్ స్టేజ్. 14th క్వశ్చన్, కౌమార దశను ఏమని పిలుస్తారు? దాని ముఖ్య లక్షణం కారణంగా అంటుండు. కౌమార దశకి ఇంకో పేరు ఉంది కానీ దాని ముఖ్య లక్షణం కారణంగా ఏమని పిలుస్తారు అంటుండు. వాట్ ఈజ్ అడాలసెన్స్ ఆల్సో నౌన్ యాజ్ బేస్డ్ ఆన్ ఇట్స్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అంటుండు. సో ఇక్కడ ఆన్సర్ చేయండి. 14th ఆన్సర్ ఈజ్ బి. ఏంటిది? సమస్యల వయస్సు. ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటుండు. ఇది మెయిన్ లక్షణం, ఏజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తమ భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి ఆతృత ఎక్కువ ఉంటుంది. శరీరం లోపల వచ్చినటువంటి శారీరక మార్పులు, మానసికంగా వచ్చినటువంటి ఒత్తిడి, దీనికంతా గురైపోయి ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి లోనవుతారు. 15th క్వశ్చన్, కౌమార దశ ప్రారంభంలో వచ్చే లైంగిక లక్షణాల పెరుగుదలను ఏమంటారు? కౌమార దశ ప్రారంభంలో వచ్చే లైంగిక లక్షణాల పెరుగుదలను ఏమంటారు? ఇక్కడ వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అడాలసెన్స్? బిగినింగ్లో వచ్చేటువంటి ఈ లైంగిక లక్షణాల పెరుగుదలను ఏమంటారు అంటుండే ఇక్కడ. సో 15th ఈజ్ ఆన్సర్. దీన్ని స్పాట్ అంటుండు. ఏమంటుండు? ఆన్సర్ ఈజ్ స్పాట్. సో తెలుగులో తీసుకుంటే దీన్ని పొడగరి వయస్సు అంటుండు. మామూలుగా చెప్పాలంటే ఇది విజృంభణ అన్నట్టు. ఇక్కడ స్పాట్ అంటే ఏంటిది? విజృంభణ. అంటే ఈ దశ లోపల శరీరంలో యొక్క ఆకారం లోపల పరిపూర్ణత ఏర్పడి మెచ్యూరిటీ వచ్చి ఈ గ్రోత్ అనేది, పెరుగుదల అనేది తీవ్ర స్థాయిలో జరిగి విజృంభించడం జరుగుతుంది. అంటే విజృంభణ
వేగంగా పెరుగుతుంది, తీవ్ర స్థాయిలో పెరుగుతుంది పెరుగుదల. దాన్నే విజృంభణ లేదా స్పోర్ట్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే వయోజన దశ ఏ వయస్సు నుంచి ప్రారంభమవుతుంది అంటుంది ఇక్కడ. ఏ వయస్సు నుంచి ప్రారంభమవుతుంది? ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. సో వయోజన దశ అనేది 21 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 21 ఇయర్స్ నుంచి మొదలవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 17 తీసుకుంటే ఉత్తర బాల్య దశ లేటర్ చైల్డ్హుడ్. ఉత్తర బాల్య దశ లోపల పిల్లల్లో ఏ లక్షణాలు ఎక్కువగా కనబడతాయి, లేకపోతే పిల్లల్లో ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తర బాల్య దశ లోపల? సో ఆలోచించండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏమంటాడు, వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రిడామినెంట్లీ సీన్ ఇన్ చిల్డ్రన్ డ్యూరింగ్ ద లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాడు. లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్, ఉత్తర బాల్య దశ. సో వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రిడామినెంట్లీ సీన్, ఇక్కడ కనబడతాయి మనకు అంటుండు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సాంఘీకరణ మరియు అనుకరణ. ఇక్కడ ఉత్తర బాల్య దశ లోపల లేటర్ చైల్డ్హుడ్ లోపల సాంఘీకరణ మరియు అనుకరణ అంటే సోషలైజేషన్ అండ్ ఇమిటేషన్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సోషలైజేషన్, ఇమిటేషన్ స్కిల్స్ డెవలప్ ప్రామినెంట్లీ ఇన్ ద లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్ అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 18 తీసుకుంటే 6 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల వరకు ఉండే కాలంలో శిశువు యొక్క వికాసం దేనిపై ఆధారపడి ఉంటుంది? 6 to 9 ఇయర్స్ వరకు ఉండే కాలం లోపల మరి శిశువు యొక్క వికాసం దేనిపై ఆధారపడి ఉంటుంది 6 to 9 ఇయర్స్ మధ్యలో? సో కింద ఆప్షన్లు చదవండి. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంద్రియాలు మరియు శ్రద్ధ, గ్రహణం మరి శిశువు యొక్క వికాసం 6 నుంచి 9 సంవత్సరాల వరకు వీటిపై ఆధారపడి ఉంటుంది. వీటిపై ఇంద్రియాలు, శ్రద్ధ, గ్రహణం అంటే సెన్సేషన్స్, అటెన్షన్, పర్సెప్షన్. సో ఇక్కడ చెప్పుకుంటే ఏమవుతుంది, ఆన్ వాట్ డస్ ద చైల్డ్స్ డెవలప్మెంట్ ప్రైమరీలీ డిపెండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 6 to 9 ఇయర్స్ అంటుండు. ప్రైమరీలీ డిపెండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 6 to 9 ఇయర్స్. చైల్డ్ డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ సెన్సేషన్స్, అటెన్షన్ అండ్ పర్సెప్షన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 6 to 9 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వయోజన దశ లోపల వ్యక్తులు పూర్తి సామర్థ్యాలతో దేన్ని సాధిస్తారు? వయోజన దశ గురించి చెప్తుండు. పూర్తి సామర్థ్యాలతో దేన్ని సాధిస్తారు? ఇన్ ద అడల్ట్హుడ్ స్టేజ్ వాట్ డూ ఇండివిజువల్స్ అచీవ్ విత్ ఫుల్ క్యాపబిలిటీస్? వాట్ డూ ఇండివిజువల్స్ అచీవ్ విత్ ఫుల్ క్యాపబిలిటీస్ అంటుండే ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ది ఆన్సర్ ఈజ్ 19th one. ఆన్సర్ ఈజ్ బి, మెచ్యూరిటీ. ఫుల్ క్యాపబిలిటీస్ అంటుండే కనుక దాన్ని పరిపక్వత, మెచ్యూరిటీ అంటారు ఇక్కడ. పరిపక్వత, మెచ్యూరిటీ. సో ఏమవుతుంది, డెవలప్మెంట్ ఇన్ ద ఇన్ఫాన్సీ స్టేజ్ ఏమవుతుందంటే రిలైస్ ఆన్ సెన్సేషన్స్, అటెన్షన్, పర్సెప్షన్ అండ్ ఇంట్రెస్ట్ అని ఇంతకుముందు చదువుకున్నాం కదా. సో ఇక్కడ మరి పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇండివిజువల్స్ అచీవ్ మెచ్యూరిటీ విత్ ఫుల్ క్యాపబిలిటీస్ ఇన్ ద అడల్ట్హుడ్ స్టేజ్ అనుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే వాయిడ్ అనే భావనను అభివృద్ధి చేసింది ఎవరు? హూ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాయిడ్? సో హియర్ ఆన్సర్ ఈజ్ వాయిడ్ అనే భావనను అభివృద్ధి చేసింది ఎవరు? ఇక్కడ ఆన్సర్ ఏముంది, స్టాన్లీ హాల్, ఎరిక్ క్లింగర్, స్కిన్నర్, పావులో అంటుండు. సో ఇక్కడ ఆన్సర్ ఎరిక్ క్లింగర్. ఎరిక్ క్లింగర్ అన్నట్టు ఆయన ఈ వాయిడ్ అనేటువంటి భావనను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది జీవితం లోపల నిరాశ చెందినటువంటి వయోజనుల కోసం వివరించడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్తే ఎరిక్ క్లింగర్ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాయిడ్. ఎందుకోసం? ఫర్ అడల్ట్స్ ఎక్స్పీరియన్సింగ్ డిసిల్యూజన్మెంట్. ఇక్కడ తీసుకుంటే ఓకే, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్.
క్వశ్చన్ నెంబర్ 21. బాల్య దశలో పిల్లలు దేని పట్ల ఆసక్తి అధికంగా కలిగి ఉంటారు? బాల్య దశ లోపట పిల్లలు దేని పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది? వాట్ డూ చిల్డ్రన్ షో ఎ గ్రేటర్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ స్టేజ్? మరి ఆన్సర్ కింద జస్ట్ రీడ్ ద ఆప్షన్స్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాల్య దశ లోపల పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపేది, ఇంట్రెస్ట్ చూపేది దేనిలో? క్రీడా ఆసక్తి, ఇంట్రెస్ట్ ఇన్ గేమ్స్, ఆటలు ఆడడమే వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో క్వశ్చన్ నెంబర్ 22. ఏ వికాస దశలో ఒత్తిడి, స్ట్రెస్, అలసట, ఫేటగు మరియు సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ వంటివి అధికంగా ఉంటాయి? ఒత్తిడి, అలసట, సంఘర్షణ ఎక్కువగా ఉంటాయి. ఇన్ విచ్ డెవలప్మెంటల్ స్టేజ్ ఆర్ స్ట్రెస్, ఫ్యాటిగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రిడామినెంట్ అంటుండే ఇక్కడ. సో 22 అది మనం ఇంతకుముందే అనుకున్నాము, సమస్యలన్నీ ఎక్కడ ఉంటాయి? అడాల్సెన్స్లో ఉంటాయి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కౌమార దశ లోపల వేగంగా వస్తున్నటువంటి మార్పుల వల్ల ఒత్తిడి, అలసట, సంఘర్షణ ఇవన్నీ లోనవుతారు. అందుకే దీన్ని సందిగ్ధ వయస్సు, ఏజ్ ఆఫ్ అంబిగిటీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 23. వృద్ధాప్య దశ సాధారణంగా ఏ వయస్సు నుంచి ప్రారంభం అవుతుంది అన్నాడు ఇక్కడ. సాధారణంగా ఏ వయస్సు నుంచి ప్రారంభం అవుతుంది అంటాడు. జనరల్గా తీసుకున్న ఈ వరల్డ్ వైడ్గా ఆమోదించినటువంటి యాక్సెప్ట్ చేసిన ఏంటి? శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. మరి వయోజన దశ అంటే ఆఫ్టర్ 21 years అంటున్నాం. సో ఇక్కడ వృద్ధాప్య దశ అంటారు. ఇది ఎలిజబెత్ హార్లాక్ దాంట్లో కూడా ఉండడం జరుగుతుంది. సో 23rd ఆన్సర్ ఈజ్ జనరల్గా సాధారణంగా 60 సంవత్సరాల నుండి ప్రారంభం అవుతుంది. జనరల్గా కొద్ది సంవత్సరాలు అటు ఇటుగా. సో ఫ్రమ్ వాట్ ఏజ్ డస్ ద ఓల్డ్ ఏజ్ స్టేజ్ జనరల్లీ బిగిన్? సో ఆన్సర్ ఈజ్ 23rd ఆన్సర్ ఈజ్ బి. 23rd ఆన్సర్ ఈజ్ 60 years సి. 60 years. 24th క్వశ్చన్. శైశవ దశలో వికాసం ఎలా ఉంటుంది? హౌ ఈజ్ డెవలప్మెంట్ ఇన్ ద ఇన్ఫాన్సీ స్టేజ్? మరి ఎలా ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఇన్ఫాన్సీ స్టేజ్ లోపల ఎలా ఉంటుంది అంటుంది ఇక్కడ. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వేగంగా అభివృద్ధి చెందుతుంది, డెవలప్స్ ర్యాపిడ్లీ. సో ఫిజికల్ అండ్ మెంటల్ కెపాసిటీస్ డెవలప్ ర్యాపిడ్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. విచ్ పీరియడ్? ఇన్ ద ఇన్ఫాన్సీ స్టేజ్. క్వశ్చన్ నెంబర్ 25. బాల్య దశలో వ్యక్తిగత అతిశయాలు, కలలు, దుష్కార్యాలు మరియు ఇతరులను బెదిరించడం వంటివి దేనికి సంబంధించినవి? బాల్య దశలో అప్పుడు ఏం చేస్తాం? వ్యక్తిగత అతిశయాలు, కలలు, దుశ్చర్యలు, ఇతరులను బెదిరించడం ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటుండు. సో ఇన్ ద చైల్డ్హుడ్ స్టేజ్ పర్సనల్ ఎగ్జాగరేషన్స్, డ్రీమ్స్, మిస్చీఫ్ అండ్ థ్రెటనింగ్ అదర్స్ ఆర్ రిలేటెడ్ టు వాట్? సో ఈజీగానే తెలిసిపోతుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వ్యక్తిగత అతిశయాలుగా తెలుసుకుంటున్నాం, పర్సనల్ ఎగ్జాగరేషన్స్. ఇది మనకు వికాసానికి సంబంధించినటువంటి వివిధ దశల గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇవి మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాదు, ఏ మీడియం వాళ్ళైనా సీటెట్ ఆల్రెడీ మనం అప్లై చేయడం జరిగింది కనుక సీటెట్ వచ్చేటువంటి సీటెట్లో కూడా చాలా ఉపయోగపడతాయి కనుక తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి. మరి ఇప్పటివరకు మనం ఓన్లీ తెలుగు మీడియంలో ఫోకస్ చేయడం ఎక్కువ జరిగింది, కానీ చాలామంది నుంచి రిక్వెస్ట్ రావడం వల్ల బైలింగ్వల్ తీసుకుంటున్నాం. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. మీ నుంచి కూడా ఫీడ్బ్యాక్ నచ్చుతుందని వస్తుంది, అందరికీ హెల్ప్ అవుతుంది కనుక. సో మిగతా వాళ్ళందరికీ మనందరికీ రీచ్ కావాలంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అట్లాగే సైకాలజీకి సంబంధించినటువంటి లేకపోతే ఈ టెట్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్కు సంబంధించిన డిస్కషన్స్ ఏవి ఉన్నా మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వబడింది, దానిలో తప్పకుండా జాయిన్ కండి అన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.